నాదెండ్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మర్రి రాజశేఖర్ను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. నాదెండ్ల మండలంలో అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నాం. మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీ వ్యతిరేక ఉగ్రవాది. 25 ఏళ్లుగా ఆయనతో మేము పోరాటం చేస్తూ ఉన్నాం. జీవితాన్ని పోగొట్టుకున్నాం, ఆస్తులు పోగొట్టుకున్నాం, జైలుకు వెళ్లాము. కార్యకర్తలు నాయకుల మనోభావాల్ని తెలుసుకోకుండా మర్రి రాజశేఖర్ను ఎలా తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటారు అంటూ కూడా 25 ఏళ్ల నుంచి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధించిన మర్రి రాజశేఖర్ను ఎలా పార్టీలో చేర్చుకుంటారంటూ ఎన్నికల ముందు కార్యకర్తలే దేవుళ్ళు అన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కార్యకర్తల మనోభావాల్ని తెలుసుకోరా అని టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కరుడు కట్టినటువంటి తెలుగుదేశం పార్టీ భావజాలాన్ని తీవ్రంగా వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకున్న నాయకుల ప్రాణాలు తీయాలనుకున్నటువంటి ఒక ఉగ్రవాదిని పార్టీ నాయకులు కార్యకర్తల యొక్క మనోభావాలు తెలుసుకోకుండా, అభిప్రాయం తీసుకోకుండా పార్టీలో చేర్చుకుంటూ కండవ కప్పుకోవడం అనేది ఈరోజు పార్టీయే శ్వాసగా బతికినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చిలుకూరుపేట నియోజకవర్గం యొక్క ఆవేదన తెలియజేయడం కోసం ఈరోజు ఈ విధంగా ముందుకు రావడం జరిగింది. కండవా మార్చుకోమని 25 సంవత్సరాలుగా అధికారంలో ఎప్పుడుంటే అప్పుడు చిలకలూరుపేట నియోజకవర్గంలో 2004వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు మర్రి రాజశేఖర్ అనేటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ అనేకమైనటువంటి కేసులు, దాడులు, హత్యాయత్నాలు, మానభంగాలు చేయించినటువంటి తప్పుడు కేసులు పెట్టించినటువంటి వ్యక్తి. ఈ నియోజకవర్గం ఒక రోల్ మోడల్గా తయారు చేశాడు. తప్పుల కేసులు పెట్టడంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక 307 కేసులు, అనేక SC/ST కేసులు, దుర్మార్గమైనటువంటి ఆడవాళ్ళ మీద కూడా కేసులు పెట్టించి జైలుకు పంపించినటువంటి ఘనమైన చరిత్ర, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళని పంపించిన చరిత్ర ఈ మర్రి రాజశేఖర్. ఇటువంటి వ్యక్తిని చిలకలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కార్యకర్తల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా పార్టీయే జీవితంగా బతికినటువంటి, ఆస్తులన్నీ ధ్వంసమైనా కూడా, అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఎక్కడ వెన్ను చూపించకుండా, మడిమ తిప్పకుండా, తెలుగుదేశం పార్టీ జెండాని దింపకుండా పనిచేసినటువంటి నాయకులను ఈరోజు పార్టీ అవమానించింది. అది తీవ్ర మనోవేదన కలుగుతూ ఉంది. ఈరోజు మాకు 25 సంవత్సరాలు పోరాటం చేశాం ఒక మర్రి రాజశేఖర్ అనేటువంటి వ్యక్తితో. దాదాపు 2005 నుంచి 2010 వరకు ఈ నాదెండ్ల మండలం చిలకలూరుపేట నియోజకవర్గంలో కేసు లేనటువంటి నాయకుడు లేడు, కేసు లేనటువంటి కార్యకర్త లేడు, జైలు పంపించినటువంటి వ్యక్తే లేడు. అనేక దాడులు, అనేక కేసులు పెట్టిన చరిత్ర. ఎవరైతే కండవ కప్పుకోలేదని కేసులు పెట్టి జైలు పంపించాడో అదే వ్యక్తి ఈరోజు పగలంతా పురుగులు తిని గోడ మీద రాముల వారి గుడి చోటం తాక్కున్న బల్లి టైపులో ఈరోజు నువ్వు వెళ్ళి కండవ కప్పించుకుంటే సచ్చిలుడు అయిపోతావా మర్రి రాజశేఖర్ గారిని అడుగుతున్నా నేను. ఎంతమందిని ఈ నియోజకవర్గంలో చంపించాలని ప్రయత్నం చేశారు, తప్పుడు కేసులు పెట్టించాలని ప్రయత్నం చేశారు. మరి ఈరోజు ఎలా తెలుగుదేశం పార్టీ మీకు నచ్చింది? అదే కండవ తీసేయమని నా మీద ఎన్ని కేసులు పెట్టించారు? ఈ గ్రామం సాతులూరు గ్రామంలో 307 పెట్టి రాజమండ్రి జైలుకి ఎంతమందిని పంపించారు మీరు? SC/ST కేసులు, తప్పుడు కేసులు పెట్టి 2006లో ఎంతమందిని జైలు పంపించారు? నా మీద ఎప్పుడు రౌడీ షీట్ తీయించారు? నన్ను ఎన్ని రోజులు జైలు పంపించారు? తెలీదా? మర్చిపోయారా మీరు? ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం పరిశీలించాలని మేము ఆవేదన పొందుతా ఉన్నాం. మా ఆస్తులు పోయినాయి, మా జీవితాలు పోయినాయి. 25 సంవత్సరాలు ఎత్తిన జెండా తెంచకుండా పోరాటం చేశాం ఈ వ్యక్తితో మేము. ఎందుకు మీరు మా యొక్క ఆలోచనలకు అనుగుణంగా మీరు నిర్ణయాలు తీసుకోలేకపోయారు? ఎందుకు పార్టీ ఒక కమిటీ పంపించి మా యొక్క సీనియర్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎందుకు మా యొక్క మనోభావాలు తెలుసుకోలేకపోయారు? అధికారం లేనప్పుడేమో కార్యకర్తే అధినాయకుడు అన్నారు. ఈరోజు ఆ కార్యకర్త అధినాయకుడు ఎక్కడికి పోయాడు? ఎందుకు అధినాయకుడిని పిలువబడిన కార్యకర్తను మీ అభిప్రాయం ఎందుకు తీసుకోలేకపోయారు? కార్యకర్తే మాకు అన్ని సర్వస్వం అని చెప్తుంది పార్టీ. ఇక్కడ మేము పార్టీని తప్పు పట్టట్లా. ఎలక్షన్లకు ముందు అనేక మంది వైసీపీ పార్టీ నుంచి వచ్చారు, ఎలక్షన్ అయిన తర్వాత అనేక మంది వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చారు. అందరూ కలిసిపోయి పనిచేస్తున్నారు. కానీ ఇతను కలిసిపోయే మనిషి కాదు. అతను చేసినటువంటి దుర్మార్గాల్ని
మర్చిపోలేనటువంటి పరిస్థితి ఈరోజు కార్యకర్తల్లో ఉంది తెలుగుదేశంలో చిలకలూరిపేట నియోజకవర్గంలో. మీరు ఇదే విధానం కొనసాగితే మర్రి రాజశేఖర్ గారిని ఈరోజు మీరు పార్టీలో జాయిన్ చేసుకుంటే నాదెండ్ల మండలంలో ఏ ఏ పదవుల్లో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎన్ని పదవుల్లో తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు పదవులు పొందున్నారో అందరూ రేపు రాజీనామా చేయబోతున్నాం. ఇది ఎవరు చెప్పినా ఆగేది కాదు. మీరు నిర్ణయాలు కరెక్ట్ చేసుకోవాలి. మేము మా రక్తాన్ని ధారపోసి మా కుటుంబాలను వదిలేసి ఈరోజు మేము పార్టీని ఈ స్థాయిలో ఈ నియోజకవర్గంలో ఉంచగలిగాం. కాబట్టి ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. మర్రి రాజశేఖర్ని పార్టీలో చేర్చుకోవడానికి వీల్లేదు. చేర్చుకునేటట్లయితే నేను నాదెండ్ల మండల పార్టీ ప్రెసిడెంట్గా మొదటి రిజైన్ రేపు నాది ఉంటుంది. మండలంలో ఉన్న వివిధ హోదాల్లో పదవుల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడు కార్యకర్త దీన్ని వ్యతిరేకిస్తూ పుల్లారావు గారికి సంఘీభావంగా మేమందరం పదవులకు రాజీనామా చేస్తామని హైకమాండ్కి తెలియజేస్తూ అందరికీ